నేను ఓవరాల్ అరౌండ్ 2000 సర్జరీస్ చేశాను అండ్ అరౌండ్ 12 years of experience in surgery and 8 years of experience in gastroenterology. ఓవరాల్ చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో వర్క్ చేశాను అండ్ ఇక్కడికి రాకముందు అండ్ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ జిప్మర్లో కానీ ఇలాంటి హాస్పిటల్స్లో ఎన్నో రకాల సర్జరీస్ ఇవన్నీ చేశాను. కానీ అండ్ వీటితో పాటు ఎండోస్కోపీ కానీ కొలోనోస్కోపీ వీటన్నిటిలో కూడా ఐఎమ్ ఎ ట్రైన్డ్ అండ్ ఐఎమ్ సర్టిఫైడ్ సర్జన్. సో నెక్స్ట్ నా హాస్పిటల్ గురించి. సో బేసిక్గా హాస్పిటల్ ఇది కార్పొరేట్ హాస్పిటల్ కాదండి, కానీ ఒక పేషెంట్కి ఏమేమి కావాలో ఇందాక నేను చెప్పినవి అది మాత్రం డెఫినెట్గా నేను ప్రొవైడ్ చేయగలుగుతాను అండ్ దట్ టు ఫ్రమ్ మై హార్ట్. సో ఏ పేషెంట్ అయినా సరే యూ కెన్ చెక్ ఆ టెస్టిమోనియల్స్, మా గూగుల్ రివ్యూస్లో టెస్ట్ చేయొచ్చు. నేను చూసేది వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగిందా లేదా లేకపోతే వాళ్ళకి అయిందా లేదా అనేది కాదు. సో వాళ్ళకి ఎలా రిసీవ్ చేసుకున్నారు, మా స్టాఫ్ ఎలా ఉన్నారు, ఇవే నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఈ సర్జరీస్ కానీ ఇవన్నీ చాలామంది ప్రొవైడ్ చేయగలుగుతారు, కానీ ల్యాకింగ్ ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లో ల్యాకింగ్ ఈ రెండే. సో నా హాస్పిటల్స్లో అన్ని ఆల్మోస్ట్ వీ కెన్ ట్యాకిల్ ఎనీ టైప్ ఆఫ్ సర్జరీ, ఏ సర్జరీస్ అయినా ట్యాకిల్ చేయగలుగుతాము. దానికి సరిపడా ఫెసిలిటీస్ కానీ ఐసీయూ ఫెసిలిటీస్ కానీ ఆక్సిజన్ ఫెసిలిటీస్ కానీ ల్యాబ్స్ కానీ ఫార్మ్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఐ కెన్ డూ ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ సర్జరీ. అంటే పైనుంచి కిందాక ఏ సర్జరీస్ అన్న చేయగలుగుతాను, ఎండోస్కోపీ కానీ కొలోనోస్కోపీ కానీ చేయగలుగుతాను. అండ్ దిస్ ఈజ్ ఆ ట్రాక్ రికార్డ్. ఇక్కడికి వచ్చి నేను ఆల్మోస్ట్ 3 years అవుతుంది. సో ఈ 3 yearsలో 5000 పేషెంట్స్, అందరు హ్యాపీ పేషెంట్స్ చూసాము అండ్ అరౌండ్ 500+ surgeries we've performed and most of them are, you can see, major surgeries are 85 and laparoscopy surgeries are 500, 345. సో ఇదేంటంటే లాప్రోస్కోపీ మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు కీ హోల్ సర్జరీ అని లేకపోతే లేజర్ సర్జరీ అని. సో ఈ 345 నాకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళందరూ కూడా 2-3 రోజుల్లో ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వెళ్ళగలుగుతారు. అండ్ మన ఈ విజయవాడ కానీ చుట్టుపక్కల కానీ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మిడ్ సోషో ఎకనామిక్ స్టేటస్ లేకపోతే ఇంకా కింద లో సోషో ఎకనామిక్ స్టేటస్. వీళ్ళందరికీ మనం అనుకుంటాం ఒకరోజు వెయిట్ చేయలేడా అని, కానీ ఆ ఒక్కరోజు వాళ్ళు వర్క్ చేసేది ఆ 300-500 కూడా వాళ్ళకి మ్యాటరే. సో ఈ లాప్రోస్కోపీ సర్జరీ వల్ల వాళ్ళు వెంటనే ఆపరేషన్ చేసిన తర్వాత వీలైనంత త్వరగా, అంటే ఆల్మోస్ట్ మేబీ వితిన్ వారం లోపల రికవరీ అవుతుంటారు, వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో ఫైనల్ కానీ ఇవన్నీ కాదు నాకు ఇంపార్టెంట్, లాస్ట్ థింగ్. సో ఈ 540 సర్జరీస్లో కూడా ఐ కెన్ ప్రౌడ్లీ సే ఆల్మోస్ట్ ఓన్లీ 5 పేషెంట్స్కి మాత్రమే కాంప్లికేషన్స్, అది కూడా మైనర్ కాంప్లికేషన్స్ అండ్ అంటే less than 1%. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ నా పేషెంట్స్ కూడా నేను ఇవ్వగలిగింది అదొకటే. సో నెక్స్ట్ ఎంఐజీ యూఎస్పీ అంటుంటారు. నేను చాలా ఇప్పుడు బిజినెస్ క్లబ్స్లో ఉన్నప్పుడు ప్రతి చోట యూఎస్పీ ఏంటి నా స్పెషాలిటీ అని అడుగుతుంటారు. సో ఐ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్, ఏ సర్జరీస్ అయినా చేయగలుగుతాను, ఏ ఎండోస్కోపీ ప్రొసీజర్ అయినా చేయగలుగుతాను, అడ్వాన్స్ సర్జరీస్ అన్నీ చేయగలుగుతాను. కానీ నేను ఇవ్వగలిగింది, మిగిలిన వాళ్ళకి డిఫరెన్స్ చూపించగలిగింది కేర్ అండ్ ఎంపతి. ప్రతి పేషెంట్ పట్ల వాళ్ళు చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, సో ఈ పేషెంట్ ఏమన్నా మీకు రిలేటివా అని అడుగుతుంటారు. సో నో, ఎవ్రీ పేషెంట్ ఈజ్ రిలేటివ్, ఎవ్రీ పేషెంట్ ఈజ్ మైన్. సో అలాంటి లెవెల్ ఆఫ్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఉంటుంది ప్రతి పేషెంట్ పట్ల. అండ్ ఈ కేర్ వాళ్ళు నా హాస్పిటల్లో ఉన్నారు లేకపోతే సర్జరీ అయిపోయింది ఇంకా నాకు తర్వాత అవసరం లేదనేది కాదు. ప్రతి పేషెంట్ని కూడా వీల్ ఫాలో దెమ్ అప్ అండ్ దాని తర్వాత కూడా ఫాలో చేసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఎటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని ఫాలో చేస్తూ ఉంటాం అండ్ కంటిన్యూస్లీ వాళ్ళతో టచ్లో ఉంటాం. సో లాప్రోస్కోపీ సర్జరీ బెనిఫిట్స్, ఎర్లీ రికవరీ, సో ఇవన్నీ మా టీమ్ అండ్ హాస్పిటల్ ఫెసిలిటీస్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నో ఆర్గనైజేషన్స్లో మీటింగ్స్ ఇవ్వడం కానీ ఎన్నో స్పీచెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తుంటాం. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ మై రొటీన్. సో దీస్ ఆర్ ఆల్ సర్జరీస్ వీ హ్యావ్ డన్. సో నెక్స్ట్ కొన్ని ఇష్యూస్ నేను స్ట్రెస్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఏంటంటే చాలామంది హెర్నియానో లేకపోతే వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఏముందిలే మనం మళ్ళీ కుదిరినప్పుడు చూపించుకుందాం, కుదిరినప్పుడు వెళ్దాం అని అనుకుంటూ ఉంటారు. సో మనం ఎందుకు ముందుగానే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి, తర్వాత ఇంకొక నెల తర్వాత కుదిరినప్పుడు లేకపోతే అన్నీ ఎప్పుడు ఎందుకు చేయించుకోకూడదు అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్. సో మీకు అర్థమవుతుందో లేదో, ఇది గాల్ బ్లాడర్ అండి, పసరతిత్తి అంటారు, లివర్ కింద ఉంటుంది. నాకు రైట్ సైడ్ ఉన్నది నార్మల్ అండ్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు, లెఫ్ట్ సైడ్లో ఉన్నది అదే డిఫరెంట్ పేషెంట్ బాగా సివియర్ అయినప్పుడు ఆ గాల్ బ్లాడర్ అంతా కూడా పగిలిపోయి లోపలంతా చీము చేరి సివియర్ స్టేజెస్లో వచ్చారు.
అలాంటి వాళ్ళకు కూడా మేము లాప్రోస్కోపీలో చేసి వితిన్ 2-3 డేస్లో ఇంటికి పంపించగలిగాం. సో అదే లోపల అంటే ఇవన్నీ మీకు భయపడతారేమో అన్నట్లు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. బట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకా హెర్నియా అండి. హెర్నియా కూడా ఎర్లీగా సర్జరీ చేయించుకోవాలి. ఎందుకంటే యూ కెన్ సీ ద స్టేజెస్. ఇనీషియల్లీ ఓన్లీ ఫ్యాట్ మాత్రమే బయటకు వస్తుంది. హెర్నియా అంటే మన పొట్టలో ఉండాల్సిన పేగులు, కొవ్వు అవన్నీ ఒక రంధ్రం లేకపోతే ఒక బెజ్జం ద్వారా బయటకు వచ్చే ఒక బొడిపులా తయారవడం. ఇనిషియల్ స్టేజెస్లో ఒక కొవ్వు మాత్రం బయటకు వస్తూ ఉంటుంది. దాని తర్వాత పేగులు కూడా బయటకు వస్తాయి. అప్పటికి మనం జాగ్రత్త తీసుకోకపోతే ఆ పేగులు బయటకు వచ్చిన దానికి రక్త సరఫరా నిలిచిపోయి పేగులు కూడా తీసేయాల్సి వస్తుంది. అది స్ట్రాంగులేషన్ హెర్నియా అంటుంటాం. సో అక్కడ దాకా వెళ్ళినప్పుడు మాత్రం కాంప్లికేషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇదొకటి స్ట్రెస్ చేద్దాం అనుకున్నాను. సో లివర్ క్యాన్సర్, ఇప్పుడు ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో కోవిడ్ చాలామందికి తెలిసిందే. కోవిడ్లో చాలామంది చనిపోయారు, చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ దానికంటే ఇంపార్టెంట్ పాండమిక్ మన ఇండియాలో దానికంటే ఎంతోమంది ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటుంటాం. అంటే లివర్లో కొవ్వు పెరగటం. సో దానికి మెయిన్ కారణాలు ఆల్కహాల్. సో అందుకనే ఈరోజు చెప్దాం అనుకుంటుంది కూడా. సో ఆల్కహాల్ అనగానే రియాక్ట్ అవ్వద్దు, ఐ విల్ టెల్ యూ. సో ఆల్కహాల్ అండ్ దాని తర్వాత ఇప్పుడు పెరుగుతున్న డిసీజెస్ ఇంకోటి డయాబెటీస్ మెలిటస్ అండ్ అంటే షుగర్ వ్యాధి కానీ ఊబకాయం కానీ. సో వీటి వల్ల ఏంటంటే వీళ్ళందరికీ కూడా బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువయ్యి ఆ కొలెస్ట్రాల్ అంతా కూడా ఫ్యాట్ లివర్లో డిపాజిట్ అయ్యి ఆ డిపాజిట్ అయిన ఫ్యాట్ సైలెంట్గా కూర్చోదు, లివర్ కణాలని తినేస్తుంది. సో తినేసి ఆ లివర్ డ్యామేజ్ పెరుగుతూ ఫస్ట్ ఇనిషియల్గా ఇది ఫ్యాటీ లివర్ అయితే దాని తర్వాత లివర్ డ్యామేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత సిరోసిస్ అంటాం. సో ఇంకక్కడ లివర్ పనిచేయడం ఆగిపోతూ ఉంటుంది. సో ఆ పనిచేయడం ఆగిపోయిన తర్వాత రెండే దారులు. ఒకటి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి, లేకపోతే అదే లివర్తో బ్రతుకుతూ క్యాన్సర్ దాకా వెళ్ళే దారి ఛాన్స్. సో ఇవన్నీ అసలు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇనిషియల్ స్టేజెస్లోనే మనం గుర్తించి దానికల లక్షణాలు గుర్తించి. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామందికి లివర్ ఆల్మోస్ట్ 70-80% దాకా డ్యామేజ్ అయ్యేదాకా మీకు ఎటువంటి లక్షణాలు ఉండవు. మీకు ఎలా తెలుస్తుంది అంటే చాలామంది రొటీన్ బ్లడ్ టెస్ట్లోనో లేకపోతే రొటీన్ స్కానింగ్స్ చేయించుకోవడం వల్ల ఏదో లివర్ పాడైపోయిందని అప్పుడు గ్యాస్ట్రాంటాలజిస్ట్కి వెళ్తుంటారు. కానీ అప్పటిదాకా ఎటువంటి లక్షణాలు కూడా ఉండవు. ఆ లివర్కి ఆ కెపాసిటీ. అందుకనే ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లివింగ్ డోనర్ దగ్గర అయితే 50% లివర్ ఒక పేషెంట్ నుంచి తీసి ఇంకో పేషెంట్కి ఇస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే లివర్కి ఆ కెపాసిటీ ఉంటుంది. మనం ఒక సగ భాగం తీసేసినా ఇంకో సగ భాగం మనల్ని కాపాడుతూ ఉంటుంది. సో అక్కడ దాకా వెళ్ళకూడదు. మనం లివర్ గురించి జాగ్రత్తగా ఉండాలి. అండ్ రిగార్డింగ్ ఆల్కహాల్ గురించి ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఇంతకుముందు చాలామంది ఈ క్వశ్చన్ కూడా అడుగుతుంటారు ఓపీలో, సార్ ఆల్కహాల్ తాగితే మంచిదే కదా, ఎప్పుడో వీకెండ్లో తాగితే హార్ట్కి మంచిది కదా అంటారు. కాదు, ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అంటే ఈవెన్ ఒక డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ కూడా డేంజరస్. అండ్ అక్కడ నుంచి కౌంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and 100. సో అది ఎక్కడ ఆపాలి అనేది మీ చేతిలో ఉంటుంది. స్టాప్ ఆర్ లిమిట్ యువర్ ఆల్కహాల్ ఇంటేక్. సో నెక్స్ట్ ఇంకో పాండమిక్ ఏంటంటే కోలాన్ క్యాన్సర్. మీ ఇంట్లో ఎవరికైనా సరే ఫస్ట్ జనరేషన్ కానీ సెకండ్ జనరేషన్ కానీ ఎవరికైనా పెద్ద పేగు క్యాన్సర్ కానీ ఇంటెస్టైన్ క్యాన్సర్ ఉంటే అండ్ ఎవరైనా సరే 60 years దాటిన వాళ్ళు డెఫినెట్గా కొలనోస్కోపీ చేయించుకోవాలి. సో ఇప్పుడున్న రెగ్యులేషన్స్ ప్రకారం డెఫినెట్గా 50 ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే 50 yearsకే పెద్ద పేగు క్యాన్సర్ కొలనోస్కోపీ ముందే మనం కోలాన్ క్యాన్సర్స్ని డిటెక్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. సో ఫైనల్లీ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంటెస్టైన్ గురించి ఇన్ని చెప్పాను, ఇన్ని రకాల సమస్యలు వస్తుంటాయని చెప్పాను. మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఇంటెస్టైన్ ఆరోగ్యాన్ని కాపాడుతుంటాం. బేసికల్లీ ఇందాక ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది మన ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అసెట్. అదొక అసెట్ అనే అనుకోవాలి. దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకుంటే ఇప్పుడు ప్రాపర్టీస్ లేకపోతే మనస్తో ఇవన్నీ మీకు పర్మనెంట్గా ఉండకపోవచ్చు. అందరూ బ్రతుకుతారు, కానీ అది ఎలా బ్రతకాలి? హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ట్రీట్మెంట్ వాడుతూ లేకపోతే ఐసీయూస్లో లేకపోతే హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉండాలా, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాపీగా జీవించాలా, ఎటువంటి సమస్యలు లేకుండా జీవించాలా అనేది మన చేతిలో ఉంటుంది. సో చాలామంది చాలా రకాల డైట్స్, చాలా రకాల డీటాక్సిఫికేషన్స్ ఇలాంటివన్నీ చెప్తూ అడుగుతూ ఉంటారు.
అసలు అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలిగితే మనం సింపుల్ స్టెప్స్ ఇవన్నీ కూడా పాటించలేనివి ఏం కాదు. డెఫినెట్గా పొద్దున్నే డ్రింక్ ఎనఫ్ వాటర్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వాటర్ సింబల్ కూడా ఎందుకు వేసానంటే ఇఫ్ అట్ ఆల్ థర్డ్ వరల్డ్ వార్ వస్తే మాత్రం అది మాత్రం వాటర్ గురించే. ఆల్రెడీ బెంగళూరులో స్టార్ట్ అయింది. సో వాటర్ ఇప్పుడు మనకి చాలా ఉన్నది కాబట్టి ఇప్పుడే తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అది మళ్ళీ పోయిన తర్వాత ఎట్లాగో మనం కాపాడుకోలేం. రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో నాకు కుదరట్లేదు, నాకు చాలా బిజీ, రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది, 12 అవుతుంది, ఇవన్నీ మీ ఎక్సర్సైజెస్, మీ సాకులు. సో సాకులు చెప్పుకోవాలనుకుంటే మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నట్లే. డెఫినెట్గా హాఫ్ అన్ అవర్ రోజు చేయాల్సిన అవసరం లేదు, 5 days a week అది పెట్టుకొని డెఫినెట్గా చేయండి. పొద్దున్నే లేవండి, బాడీ స్ట్రెచెస్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, హాఫ్ అన్ అవర్ చాలు, 5 days. అండ్ కంట్రోల్ యువర్ స్ట్రెస్. సో మన ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకోవాలనేది మన స్ట్రెస్ని నియంత్రించుకోగలిగితే, స్ట్రెస్ నియంత్రించుకోగలగడం గురించి ఎక్సర్సైజ్ చేయొచ్చు, మీ డీవియేషన్స్ ఏమైనా ట్రై చేయొచ్చు. అప్పటికే అవ్వకపోతే డాక్టర్ అయోధ్య గారిని కలవచ్చు. నెక్స్ట్, సో డైట్ గురించి వెళ్తే మాత్రం చాలామందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏ డైట్ బెస్ట్, కీటో డైటా, లేకపోతే ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, హెల్త్ ప్రోడక్ట్స్, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాదండి, బ్యాలెన్స్డ్ డైట్ అంటే మీ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఫైబర్ ఎనఫ్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మన ఇండియన్ డైట్ మొత్తం, మన ఇండియన్ ఇంకా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, మన డైట్లో ల్యాకింగ్ ఏంటంటే ప్రోటీన్. సో చాలామంది మనం నాన్ వెజ్ తీసుకుంటాం సరిపోతుందిలా అనుకుంటారు, కానీ ప్రతి పర్సన్కి 1 gram per kg అంటే మనం 80 kgs ఉంటే 80 grams ప్రోటీన్ కావాలి. ఆ 80 grams ప్రోటీన్ సంపాదించడానికి నాన్ వెజ్ వాళ్ళకి కొంచెం ఈజీ ఏమో, కానీ వెజిటేరియన్స్ చాలా కష్టపడాలి. ఎందుకు అంటే అది ఉన్న ప్రోటీన్ సోర్సెస్ వెజిటేబుల్లో అన్నిట్లో కూడా చాలా తక్కువ. సో అన్నీ కూడా మనం చూసుకుంటూ తినాలి. అండ్ ఫైబర్ అట్లీస్ట్ 25 grams ఆఫ్ ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. మెయింటైన్ రొటీన్, మనం ఈ టైంలో తినాలి, ఈ టైంలో పడుకోవాలి అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అండ్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అన్డిస్టర్బ్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ఉండాలి. సో అన్డిస్టర్బ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్లీప్ నిద్రలేమి వల్ల ఎన్నో రకాల సమస్యలు, ఊబకాయం కానీ, డయాబెటీస్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ కూడా నిద్ర లేకపోవడం వల్ల వస్తున్నాయని ఎన్నో స్టడీస్ ఈ మధ్య తెలుస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇంకా మన జీర్ణకోశ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఫర్మెంటెడ్ ప్రొడక్ట్స్ అంటే పెరుగు, మజ్జిగ ఎక్కువ తీసుకోండి. అండ్ యోగట్ కానీ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. అండ్ వాట్ నాట్ టు డూ, ఏమి చేయకూడదు. సో జంక్ ఫుడ్స్ కానీ, ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయండి. రెడ్ మీట్ అంటే మటన్ కానీ, పోర్క్ కానీ, బీఫ్ కానీ, ఈ వైట్ మీట్ బెస్ట్ అండి. రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. రెడ్ మీట్ వల్ల ఎన్నో రకాల క్యాన్సర్స్, పెద్ద పేగు క్యాన్సర్స్ కూడా చూస్తూ ఉన్నాం. అండ్ ఫుడ్స్ విత్ హై షుగర్స్ అంటే బర్గర్స్, పిజ్జాస్, లేకపోతే ఐస్ క్రీమ్స్, వీటన్నిటిలో ఈ షుగర్స్ వల్ల ఈ షుగర్స్ అనేవి వెరీ డేంజరస్. ఈ షుగర్స్ వల్ల ఎన్నో రకాల సమస్యలు. అండ్ స్టాప్ స్మోకింగ్ అండ్ అవాయిడ్ ఆర్ లిమిట్ ఆల్కహాల్ ఇంటేక్. అండ్ సో యాంటీబయాటిక్స్ దగ్గరికి వస్తే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి డాక్టర్ యాంటీబయాటిక్స్ తీసుకోండి తగ్గిపోతుంది అంటారు. సో అది డాక్టర్ తప్పు కూడా కాదు. ఎందుకంటే మనకి ఏదైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఒక ఇన్స్టెంట్లో అంటే ఒక చిటికేగానే తగ్గిపోవాలి. దానివల్ల యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు. ఆ యాంటీబయాటిక్స్ వల్ల మన ఇంటెస్టైన్లో ఉండే బ్యాక్టీరియా మారిపోవడం, ఎన్నో రకాల సమస్యలకి దారి తీయడం జరుగుతూ ఉంటుంది. సో ఫైనలీ మానస హాస్పిటల్స్ అంటే మా టీమ్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి, సో 2 things అండి. ఎవ్రీ పేషెంట్ విల్ గెట్ కేర్ అండ్ ఎంపతి ఇన్ ఎడిషన్ టు ద ట్రీట్మెంట్, స్టాండర్డ్ ట్రీట్మెంట్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది, విత్ కేర్ అండ్ ఎంపతి. అండ్ ప్రతి సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ కూడా అవైలబిలిటీలో ఉండడానికే ట్రై చేస్తుంటాం. మాకు ఒక సెక్షన్ అని కాదు, ప్రతి పేషెంట్. ఈవెన్ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే, ఒక పేషెంట్ వచ్చారు, ఆరోగ్యశ్రీలో చేయించుకుంటాం మేము అని చెప్పి వెళ్ళారు. సో నేను వాళ్ళకి బయట చేయించుకొని ఫైనల్గా ఆరోగ్యశ్రీ అయినా సరే ఫైనల్గా 50,000 అయింది. వాళ్ళు అది చెప్పి ఇదని చెప్పి, నేను వాళ్ళకి చెప్పింది కూడా 50,000 నీకు అన్నీ చేసి పంపిస్తానని. సో అలా ప్రతి సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ కూడా అవైలబుల్గా ఉండాలని మా కోరిక. అండ్ ప్రతి పేషెంట్ కూడా అదే లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది.
సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా బాగుండాలి, అప్పుడే మనం కూడా బాగుంటాం. సో ఫైనలీ 13th May, use this opportunity, decide your future, everyone should vote. Thanks.